హైదరాబాద్ టు గోవా అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ మనం లగేజ్ చెక్-ఇన్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు. మాకు క్యాబిన్ బ్యాగేజ్ 7 kgs ఉంది. కానీ అది పట్టుకొని తిరగడం ఎందుకని మేము బ్యాగ్స్ అన్నీ చెక్-ఇన్లోనే వేసేసాము. సో ఇంకా చెక్-ఇన్ అయిపోయింది, లోపలికైతే వెళ్తున్నాము. మేము లోపలికి వచ్చాక చూస్తే మా ఫ్లైట్ 1 hour డీలే అయిందనమాట. సో ఆ 1 hour ఏం చేద్దామని అటు ఇటు తిరుగుతున్నాం. ఈ తిరగడం కంటే లాంచ్కి వెళ్ళి టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది కదా అని లాంచ్ ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. మా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్నీ తీసి రెడీగా అయితే పెట్టుకున్నాము. అండ్ యాక్సిస్ ఇంకా SBI ఉంది కాబట్టి సరిపోయింది. 1 కార్డ్ ఇక్కడ వర్క్ అవ్వదంట. యాక్సిస్ ఇంకా SBI నుంచి 1 రూపీ అయితే స్వైప్ చేశారు. లాంచ్లో ఎక్కువ మంది ఉన్నారని ఇక్కడ వెయిట్ చేయమన్నారు. సో ఇంకా మా టర్న్ వచ్చేసింది, లోపలికి అయితే వచ్చేసాము. లాంచ్లో ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసేసాము. అటు ఇటు 1 hour అయితే అయిపోయింది. సో ఇంకా మా ఫ్లైట్ టైం అయింది. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మేము ఎక్స్ట్రా మనీ పే చేసి మరి విండో సీట్ తీసుకున్నాము. సో విండో సీట్ తీసుకున్నందుకు ఫొటోస్ వీడియోస్ చాలా బాగా తీయాలి, లేదంటే మనీకి న్యాయం అవ్వదు. మేమైతే ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాము. తను నమస్తే చెప్తున్నాను, మీరు కూడా నమస్తే చెప్పేసేయండి. ఇక మన సీట్ నెంబర్ ఎక్కడుందో అని వెతుక్కుంటూ వెళ్ళి కూర్చోవడమే. సో మనం ఎక్స్ట్రా మనీ పే చేసాం కాబట్టి ఫొటోస్ వీడియోస్ బీభత్సంగా తీయాలి, లేదంటే మనీకి న్యాయం అవ్వదు, అంతే కదా. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ టైం కల్లా మేము గోవాలో ఉండాలి. ఫ్లైట్ 1 hour డీలే అయిపోయింది. ఏంటో అదొక అపశకునం లాగానే అనిపించింది. మేమైతే కావాలనే ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మాకు లీవ్స్ ఎక్కువ లేవు. 2 days ప్లాన్ వేసుకున్నాము. మేము డైరెక్ట్ కెసినోకి వెళ్తామన్నమాట. సో కెసినోకి వెళ్తే 1 day హోటల్ ఛార్జ్ కలిసి వస్తుంది కదా అని అస్సలు అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు బ్యాగ్కి 500 అలా ఛార్జ్ చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ మన దగ్గర 2-3 bags ఉంటాయి కాబట్టి 1000 to 1500 అక్కడే వెళ్ళిపోతాయి. కానీ మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మాకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. బ్యాగ్ అక్కడ వాళ్ళకి ఇచ్చేసి మేమైతే కెసినోకి వెళ్ళిపోతాము. అంటే ఇప్పుడు మేము కెసినోకి వెళ్తున్నాం కదా, లక్షలు సంపాదించుకొని రిటర్న్ వస్తామని అనుకుంటున్నారా? అస్సలు కాదు. మేమైతే అంత డబ్బులు అయితే వేస్ట్ చేసుకోము. జస్ట్ ఏదో టైం పాస్ కోసం వెళ్తాము అంతే తప్ప మనీ సంపాదించాలని అయితే కాదు. ఎందుకంటే కెసినోలో డబ్బులు సంపాదించాలంటే తెలివి కంటే ఎక్కువ అదృష్టం ఉండాలి. అంతటి అదృష్టం అంత ఈజీగా వస్తుందని అయితే మేము అనుకోము. 1 రూపీ పెడితే ఆ 1 రూపీ వస్తే చాలు అనుకునే టైప్ అనమాట. నేను ఎప్పుడు కెసినోకి వెళ్ళినా ఎక్కువ శాతం నాకు కర్ణాటక వాళ్ళే కనిపిస్తారు. అదేంటో వాళ్ళు చాలా ఈజీగా ఆడేస్తారు. ఇన్ని డబ్బులు పెట్టేసి వాళ్ళని చూస్తుంటే అమ్మ ఎంత ధైర్యం మీకు అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వేస్తుంది, అంత మనీ పెడితే వస్తాయా రావా అని. వస్తే ఏం కాదు, సంతోషంగా ఇంటికి రావచ్చు. పోతేనే ఏడ్చుకుంటూ ఇంటికి రావాల్సి అయితే వస్తుంది. ఫైనల్లీ మేము గోవా అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు గోవా టు కెసినోకి డైరెక్ట్ ట్యాక్సీలో వెళ్తున్నాము. సో కెసినో అయితే వచ్చేసాము. మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ 1500 ఉంటుంది, కపుల్స్కి 2500 అలా ఉంటుంది. సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ ఉండదు. ఒకవేళ తీసినా కూడా వాళ్ళు చూస్తే డిలీట్ చేసేస్తారు. ఇప్పుడు మనం కెసినో ఉన్న షిప్కి వెళ్ళాలంటే ఈ బోట్ నుంచి షిప్ దగ్గరికి వెళ్ళాలని. ఆ షిప్ సముద్రంలో ఉంటుంది, అంటే సముద్రం మధ్యలో కాదు. జస్ట్ ఒక 5 minutes వెళ్తే ఆ షిప్ వచ్చేస్తుంది. మనం జస్ట్ ఇలా కూర్చొని అటు ఇటు చూసే లోపే షిప్ వచ్చేస్తుంది. మేమైతే ఇప్పుడు ఈ బోట్ నుంచి షిప్కి వెళ్తున్నాము. ఇప్పుడు నేను ఫొటోస్ వీడియోస్ ఎక్కడైతే తీస్తున్నానో అంతవరకే పర్మిషన్ ఉంటుంది, దాని తర్వాత తీయడానికి ఉండదు. అంటే ఫోన్స్ అలౌ చేస్తారు కానీ ఫొటోస్ తీయరాదనమాట. అంతే, ఇంకా పైకి వెళ్ళామంటే నో ఫొటోస్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చాము. ఇప్పుడైతే మళ్ళీ బోట్ ఎక్కి అటు సైడ్ వెళ్ళాలి. అంటే ఒక టికెట్తో 24 hours ఉండొచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. అంటే జస్ట్ ఇన్ అవర్సే ఉండాలని ఉండదు. 24 hours తర్వాత బయటికి రావచ్చు. అండ్ ఇప్పుడైతే మేము హోటల్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే బయటకు వెళ్ళాలి. సో మేము అందుకోసమని ఇక్కడ ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాము. వీళ్ళు పర్ డే 500 అలా ఛార్జ్ చేస్తారు. ఎవరైనా సరే స్కూటీ రెంట్కి తీసుకుంటే స్కూటీ కంప్లీట్ వీడియో తీసి పెట్టుకోవాలి, లేదంటే ముందు చేసిన డ్యామేజెస్కి కూడా మీరే చేశారు అని డబ్బులు తీసుకునే అవకాశం అయితే చాలా ఉంది. ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో అందుకోసమని నేను స్కూటీ కంప్లీట్గా వీడియో అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను సేఫ్ సైడ్ కోసమని. గోవాలో ఓలా, ఊబర్ ఇట్లాంటి అప్లికేషన్స్ పని చేయవు. మనం వెళ్తే ట్యాక్సీలోనే వెళ్ళాలి. అండ్ వాడు అప్ అండ్ డౌన్కి 2 charges కలిపి తీసుకుంటాడనమాట. సో ఎందుకంటే మనల్ని ఒక ప్లేస్లో డ్రాప్ చేశాక మళ్ళీ రిటర్న్ ఖాళీగానే రావాలి వాళ్ళు, అది వాళ్ళ రూల్ అంట. సో అందుకని మనం చీప్ అండ్ బెస్ట్లో తిరగాలి అంటే ఈ స్కూటీ రెంట్కి తీసుకోవడమే బెటర్. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్.
గోవా ట్రాఫిక్ పోలీస్ కంపల్సరీగా టూరిస్టులను ఆపి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేస్తారు. ఏ ఒక్కటి తేడా ఉన్నా ఫైన్ వేస్తారు. లోకల్స్ని అంతగా పట్టించుకోరు వీళ్ళు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కార్లో మాస్క్ లేదని చెప్పేసి మాకు ఫైన్ వేసారనమాట. సో అందుకనే ఈసారి అన్ని పకడ్బందీగా పెట్టుకొని వెళ్ళాము. మేమైతే తిరిగి ఒక బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము. ఒక ప్లేస్ అయితే దొరికింది. అబ్బాయి ఎక్కడికైనా బయటికి వెళ్తే ఫుడ్తో అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఇంకా మేము రిటర్న్ హోటల్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ డోనాపాలా బీచ్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా డోనాపాలా బీచ్కి ఇప్పుడు వెళ్ళొచ్చు, కాకపోతే ఈవినింగ్ టైంలోనే ఆ బీచ్ చాలా బాగుంటుంది అండ్ అది ఈవినింగ్ చూడాల్సిన ప్లేస్ అనమాట. సో ఫైనల్లీ మనమైతే డోనాపాలా బీచ్కి వచ్చాము. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఈ బీచ్లో ఈ సన్సెట్ చూడడానికే వస్తారు అందరూ. సో ఇంత మంచి ప్లేస్ చూసాక ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటామా? ఇక మా ఫొటోస్ వీడియో సెషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము డాల్ఫిన్ షోకి అయితే వెళ్తున్నాము. అంటే ఈ జెట్టీలో మనల్ని సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి డాల్ఫిన్స్ చూపిస్తారు. దీనికి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. కానీ మనం గంటన్నర సేపు సముద్రం మధ్యలో అలా తిరుగుతూనే ఉంటాము. ఆ జట్టీలో ఉండే పర్సన్ అక్కడ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనని తీసుకెళ్తారు. అంటే నేను డాల్ఫిన్ షో అన్నాను కదా, డాల్ఫిన్స్ బ్యాంకాక్లో కదా కనిపిస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడో ఒకటి వచ్చి పోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బంగ్లా ఉంది కదా, ఇది డైమండ్ మర్చెంట్ బంగ్లా అనమాట. చాలా పెద్దగా చాలా బాగుంది. మనము ఈ జట్టీలో వెళ్ళినప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది. అండ్ ఈ సముద్రం మధ్యలో నుంచి అలల మధ్యలో ఇలా 1.5 hours తిరుగుతుంటే చాలా బాగుంది. అది ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా చల్లగా ఎంతో మంచిగా అనిపించింది. మనం సన్సెట్ని చూస్తూ మనం ఈ జెట్టి రైడ్ని అయితే చేయొచ్చు. మీరు గోవాకి వస్తే మాత్రం కంపల్సరీ డోనాపాలా బీచ్ అయితే విజిట్ చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. జెట్టీలో డ్రింక్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు. మాతో పాటు ఈ జెట్టీలో ఒక ఫ్రెండ్ గ్యాంగ్ కూడా వచ్చిందనమాట. ఆ పిల్లలు అయితే ఫుల్గా ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ. మంచిగా తాగుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు జట్టీలో ఉన్న వాళ్ళందరినీ. అలా జెట్టి రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము బయటకి అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి ఇలా చీకటి అయిపోయింది. ఇప్పుడు మేము డోనాపాలా బీచ్ టు పంజిమ్ సైడ్ వెళ్తున్నాము. ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా సీ ఫుడ్ ట్రై చేద్దాము అనేది అనుకున్నాము. సో అలా మేము సర్చ్ చేస్తే ఒక రెస్టారెంట్ అయితే దొరికింది. సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. పంజిమ్ డే టైంలో కంటే నైట్ టైంలో చాలా బాగుంటుంది. ఫుల్ కలర్ఫుల్ లైట్స్ తోటి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. పక్కన సముద్రం, ఈ చెట్లు, చల్లటి గాలి చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఎక్కువ కెసినోస్ ఉండడం వల్ల 7-8 తర్వాత ఎక్కువ జనాలు కనిపించరు. అందరూ ఇంకా కెసినోకి వెళ్ళిపోతారు కాబట్టి. అండ్ ముందుకెళ్తే ఈ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఈ సీలో ఎక్కువ కెసినోసే ఉంటాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఈ ప్రపంచంలోకి మనం వెళ్తే అదృష్టం బాగుంటే ఏం కాదు, లేదంటే ఇంకా అప్పులపాలు అవ్వాల్సిందే. లక్షలు రావచ్చు, లక్షలు పోవచ్చు, ఒకే రోజు ఒక క్షణంలో వెళ్ళిపోతాయి. సో అందుకని మనం జస్ట్ దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసి రావడం బెటర్. ఆ ముందు కనిపిస్తున్న బ్రిడ్జిని చూస్తే మన హైదరాబాద్లో ఉన్న కేబుల్ బ్రిడ్జే గుర్తొచ్చింది. ఈ బ్రిడ్జ్ చాలా హైట్ ఉంటుంది. మినిమం ఒక 5-6 floors అంత హైట్ ఉంది. అంటే 2 bridges ఉన్నాయి, ఒక దానిపైన ఒకటి. ఆ పైన ఉన్నదేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్. ఆ పైన కనిపించే బ్రిడ్జ్ నుంచి ఓన్లీ 4 wheelers వెళ్ళొచ్చు. ఆ కింద నుంచి 2 wheelers కూడా వెళ్ళొచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ కనిపించే లైట్స్ అవన్నీ కెసినో షిప్స్ ఎంత బాగున్నాయి కదా. చూస్తుంటే వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ ఎక్కువసార్లు వెళ్తే బాగోదు. మీకు గోవా వెళ్ళినప్పుడు బెస్ట్ సీ ఫుడ్ తినాలనుకుంటే ఫిషర్మ్యాన్ రెస్టారెంట్కి వెళ్ళండి. అందులో ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా మీరు ట్రై చేయొచ్చు ఒకవేళ క్రాబ్స్ అట్లాంటివి తినాలనుకుంటే. ఇప్పుడు మేమైతే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము, లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ క్రాబ్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను ఏమనుకున్నానంటే గోవాకి వెళ్ళే ముందే చెప్పాను క్రాబ్ తింటాను ఈసారి ఎట్లా అయినా అని. సో చాలా రెస్టారెంట్లు వెతికినాం. సో దీనికి రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇందులోకి అయితే వెళ్ళాము. ఫిష్లు అవన్నీ ఇక్కడ గోవాలో క్రాబ్స్ 12 రూపీస్కి ఇంచ్ లాగా అమ్ముతున్నారు. సో ఇప్పుడు ఒక క్రాబ్ మినిమం 1500 అలా పడుతుంది. సో అండ్ ఇంకా స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంతా పెట్టి కొనుక్కున్నాక తినకపోతే బాగోదని ఏం కొనలేదు. అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మనము.
చూడండి లోపల ఎంత బాగుందో. హలోవీన్ థీమ్ ఉంది కంప్లీట్గా. మేమైతే కంప్లీట్ సీ ఫుడ్ డిఫరెంట్గా తిందామని అయితే ట్రై చేసామని ఆర్డర్ ఇచ్చాము. ఇది టూనా ఫిష్ సలాడ్. తింటానో తిననో అనుకున్నాను, కానీ టేస్ట్ బాగుంది. ట్రై చేయండి మీరు కూడా వెళ్ళినప్పుడు. అండ్ ఫుడ్ కూడా అన్ని డిఫరెంట్గా ట్రై చేసాం. అన్నీ బాగున్నాయి, అన్నీ నచ్చాయి. అలా మేము డే 1 కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు డే 2 మేమైతే ఇప్పుడు పంజిమ్ టు ఓల్డ్ గోవా వెళ్తున్నాము. సో ఓల్డ్ గోవా వెళ్ళాలి అంటే ఇప్పుడు వస్తున్న ఫెర్రీలోంచే వెళ్ళాలి. అంటే ఇక్కడ బ్రిడ్జ్ లేదు, ఈ చివరి నుంచి ఆ చివరికి ఫెర్రీ ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ లోకల్స్ మొత్తం దీంట్లోనే వెళ్తారు. ఈ ఫెర్రీ 24 hours అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes జర్నీ అంతే. అండ్ ఇప్పుడు ఈ కొన నుంచి ఆ కొనకి ఫెర్రీలో వెళ్తే ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి, వీళ్ళు ఫ్రీగా తీసుకెళ్తారు. అండ్ కార్లో వెళ్ళినా కూడా ఫ్రీయే. సో మేమైతే అండ్ ఇంక ఈ ఫెర్రీ రైడ్ కూడా చూడొచ్చు అన్న ఒక రీజన్ తోటి మేము వెళ్తున్నాము. అండ్ ఓల్డ్ గోవా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ మీరు కూడా వెళ్తే ఈ ఫెర్రీ పైన నుంచే వెళ్ళండి, అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే అటు నుంచి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు దిగేసి, ఇప్పుడు మనం వెళ్తే మనల్ని ఆ చివరిలో అయితే దించేస్తారు. జస్ట్ ఒక 10 నిమిషాల్లో మనం అటు వెళ్ళిపోతాం అంతే. మనమైతే ఓల్డ్ గోవాకి వచ్చేసినాం. ఇప్పుడు ఇంకా కంప్లీట్గా తిరిగేసి చూసి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఎక్కువగా ఫిష్ మార్కెట్స్ అయితే కనిపించినాయి ఓల్డ్ గోవాలో. అండ్ ఇది సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది. ఇక్కడ నేమ్స్ అన్నీ ఫ్రెంచ్ నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్క నేమ్ కూడా నాకు గుర్తుకులేదు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ పేర్లు, ఆ ఇల్లుల పేర్లు, ఏరియాల పేర్లు చాలా డిఫరెంట్ అండ్ మంచిగా అనిపించింది. చూడండి, ఎక్కువ కంప్లీట్ ఒక 80% పాత ఇల్లులు, డిఫరెంట్ స్టైల్గా ఉన్నాయి వీళ్ళ ఇల్లులన్నీ. ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్స్ అలాంటివి కట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 kilometers ట్రావెల్ చేస్తే మనకు అంజుమాన్ బాగా బీచ్కి వెళ్ళే రూట్ కూడా ఉంటుంది. సో అది కంప్లీట్గా సముద్రం పక్క నుంచే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో అంత రిస్క్ కూడా ఉంటుంది. సో కేర్ఫుల్గా వెళ్ళాలి. ఈ ఇల్లు చూడండి ఎలా ఉందో, చాలా డిఫరెంట్గా బాగుంది కదా. నాకు ఈ చూపిస్తున్న ఇల్లు దగ్గర నుంచి ఒక 2-3 kilometers వరకు నాకు కంప్లీట్గా కేరళకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే ఇల్లులన్నీ కొంచెం కేరళకి సిమిలర్గా అనిపించినాయి. చాలా డిఫరెంట్గా బాగుండే. అండ్ ఇక్కడ ఈ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో, మూవీస్లలో చూపిస్తున్న ఇల్లులాగా భలే ఉన్నాయి కదా. అండ్ ఇవి కంప్లీట్గా ఒకేలాగా ఉన్నాయి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. ఇంకా ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు ఫుల్గా ఫోటోలు తీసుకోవచ్చు. ఇక హస్బెండ్తో వచ్చాము కదా, ఎక్కువ ఫొటోస్ అంటే తిట్లు పడతాయి. సో అందుకే వీడియోస్ తీసుకుంటే వెళ్ళాను. అంజమా బీచ్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు అనుకున్నా, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. సో ఇవే సామాన్లు మన దగ్గర కూడా దొరుకుతాయి. సో బెటర్ ఇగ్నోర్ చేయడమే. అండ్ బీచ్కి అయితే వచ్చినాము. మస్తు ఎండ కొడుతుంది. ఈ ఎండలో ఈ బీచ్కి వెళ్తే ఎండిపోయిన చేపల్లా అవుతాం. అందుకనే షాక్స్లో వెళ్ళి ఫుడ్ తినుకుంటే ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ గోవాలో అందరూ ఇక్కడ ఈ థ్రెడ్ తోటి ఇలా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నారు. సో నేను ఎందుకు ట్రై చేయొద్దని ట్రై చేశాను. చూడండి ఎలా ఉందో, కొంచెం ఆఫ్రికన్ లాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే మేము ఈవినింగ్ బాగా బీచ్కి అయితే వచ్చినాము. ఆ కప్లలో 5 ముక్కలు కూడా లేవు, ఒక్కొక్కటి 50 rupees అంట. వీళ్ళైతే దోచేసుకుంటున్నారు డబ్బులు. అండ్ బాగా బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా ఈవినింగ్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి వెళ్దాము అనుకున్నాము. బాగా బీచ్ స్పెషాలిటీ ఏంటంటే క్యాండిల్ లైట్ డిన్నర్స్ అండ్ పార్టీస్ చాలా బాగా అవుతాయి. మేమైతే ఈసారి ఏం రైడ్స్ చేయలేదు. బాగా బీచ్లోనే మార్నింగ్ టైంలో రైడ్స్ ఉంటాయి. సో మేము రైడ్స్ చేయకుండా జస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ కోసమనే ఈ బీచ్కి అయితే వచ్చాము ఈవినింగ్ టైంలో. సో మేమైతే ప్లాన్ చేసుకున్నాము, కానీ మా ప్లాన్ అసలు వర్కౌట్ కాలేదు. వాళ్ళు కరెక్ట్ 5:30 నుంచి లైట్స్ అవన్నీ అరేంజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. కరెక్ట్ 6 అవ్వగానే ఫుల్గా వర్షం వచ్చింది. వర్షం, ఉరుములు, మెరుపులు. సో ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరి హోటల్కి అయితే వచ్చేసినాము. సో ఈరోజు నైట్ 10 o'clockకి మాకు ఫ్లైట్ ఉంది. మేమైతే 8:30 కల్లా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళినాము. అంటే ఇక ఫుడ్ ఏం తినలేదు కదా, సో లాంచ్లో ఏమైనా ఫుడ్ తినేసి వెళ్దామని. కానీ స్పైస్ జెట్ వాళ్ళు మాకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పారు. ఏంటంటే 10 గంటలకు ఉండాల్సిన ఫ్లైట్ అదే రోజు మధ్యాహ్నం 12:30కి హైదరాబాద్కి వెళ్ళిపోయింది అని. ఆ మాట వినగానే మాకైతే హార్ట్ అటాక్ వచ్చినంత బాధ అయిపోయింది. మళ్ళీ ఆ రోజు మేము రిటర్న్ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ 12:30కి వాళ్ళు ఫ్లైట్ బుక్ చేశారు. సో ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉండాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన ఒక పిచ్చి పనికి మాకు ఒక రోజు లీవ్ బొక్క.
అండ్ మళ్ళీ అటు నుంచి ఇటు రిటర్న్ రావడానికి ఆ రాత్రి క్యాబ్ ఛార్జెస్ అండ్ ఆ రాత్రి మాకు అస్సలు హోటల్ దొరకలేదు. ఎక్కడ తిరిగి 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 చచ్చిపోయినాము. లాస్ట్ ఒక హోటల్ అయితే దొరికింది. వాడు ఒక జస్ట్ 6 గంటల కోసం 6,000 అయితే తీసుకున్నాడు. ప్రతి ఒక్కరు 11 o'clock చెక్ ఇన్ ఉందని చెప్పారు. అండ్ ఆ స్పైస్ జెట్లో పనిచేసే వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడుతుంటే చాలా రూడ్గా మాట్లాడారు మాతోటి. మేము 8:30కి వెళ్తే బోర్డింగ్ దగ్గరికి వాళ్ళు 10:30, 11 వరకు అక్కడే ఉంచుకున్నారు. వాళ్ళ మేనేజర్ని పిలవట్లేదు, ఏం రెస్పాండ్ అవ్వరు. ఒక్క ఫ్లైట్ అని ఆల్టర్నేట్గా ఏదైనా ఫ్లైట్ ఉందా అంటే ఏ ఫ్లైట్ లేదు రేపు మార్నింగ్ వరకు అంటే మేమైతే చచ్చిపోయినాం. చాలా వరెస్ట్ బిహేవియర్ వాళ్ళది. మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే స్పైస్ జెట్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడము. ట్రిప్ అంతా బాగుంది, లాస్ట్ డే ఇట్లా బిస్కెట్ అయిపోయింది. అండ్ అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు కూడా స్పైస్ జెట్ది రోజు ఏదో ఒక కంప్లైంట్ వస్తుందంట, ప్రీపోన్ పోస్ట్పోన్ అని. డైలీ ఒక్కరన్నా వాళ్ళతో గొడవ పడతారంట. మీ మేనేజర్ని పిలవండి, వాళ్ళతో మాట్లాడాలి మేము అంటే ఆ మేనేజర్ మంచిగా ఒక 11 గంటలకు వచ్చి ఇలానే ఉంటుంది, మీరు మెసేజ్లు చూసుకోవాలి, మీరు చూసుకోకపోతే నా తప్ప, మీరు ఇట్లానే చేసినారు అనుకోండి పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతారు, ఈ రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వస్తుంది, ఇంకా మీరు హోటల్ దొరకదు అంటున్నారు కదా పోలీస్ స్టేషన్లో ఉండండి అని చెప్పి చాలా ఇంత వరెస్ట్గా మాట్లాడింది. ఇక వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి లాభం లేదని అయితే రిటర్న్ వెళ్ళిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే 12:30కి వాళ్ళే ఫ్లైట్ బుక్ చేశారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా భయపడుకుంటూనే వచ్చినాము, ఈ రోజన్నా ఉంటుందా ఉండదా అని. ఫైనల్లీ అయితే హైదరాబాద్కి వచ్చేసినాము. హైదరాబాద్ రాగానే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇలా నాకు గోవా ట్రిప్ అయితే అయిపోయింది ఈ సంవత్సరం. సో మీరు కూడా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.